మీరు సక్సెస్ అయ్యారు, ఏ టైంలో ఎక్కడ చేయాలి ఏందనేది కూడా అట్లాంటివి ఇంకా ప్రముఖులే ఉన్నారు, పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో ఈ ఒక మనిషి ఒక పొలిటికల్ లీడర్ అనేటోడు పాదయాత్ర కావచ్చు అవన్నీ అంటే మీకు ఎట్లా తెలుస్తాయి అనుకో? పాదయాత్ర అనేది ఒక పల్స్. అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టు నేను ఇంట్లో కూర్చున్నా నాకు ఓటేస్తారు అనుకుంటే నడవదు. ప్లస్ పాదయాత్ర అనేది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి అవసరం ఉండదు. పాదయాత్ర అనేది ఒక పార్టీ మొత్తానికి, అంటే ఒక రాష్ట్రం మొత్తం ఏకం చేయాలి, రాష్ట్రం మొత్తం కలిసికట్టుగా తిరగాలి అన్నప్పుడు పాదయాత్ర స్ట్రాటజీ పనిచేస్తుంది. సో పాదయాత్రలో ఏమవుతుందంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ పాదయాత్ర చేసే నాయకుడు చాలా కమిట్మెంట్తో ఉండాలి. చాలా కమిట్మెంట్తో అంటే ఒక్కసారి పాదయాత్ర స్టార్ట్ చేశాడు అంటే పర్సనల్ ఆబ్లిగేషన్స్ తప్ప, అంటే ఏదైనా కోడ్ ఎలక్షన్ కోడ్ అది తప్ప మిగతా అంతా నడుస్తూనే ఉండాలి. మనం మార్నింగ్ రోజు ఒక రోజు వాకింగ్ ఏమంటే 2 days వాక్ చేసి ఏమనుకుంటాం, చాలే అనుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. కానీ పాదయాత్ర చేయాలంటే నువ్వు ఫ్యామిలీ వదిలిపెట్టాలా, నీకున్న బిజినెస్ వదిలిపెట్టాలా, నీకున్న పర్సనల్ అన్ని వదిలిపెట్టాలా. వదిలిపెట్టి మార్నింగ్ యావరేజ్ ఒక 20 నుంచి 22 కిలోమీటర్ తిరగాలి. అంటే వాక్ చేస్తూనే ఉండాలి. ఆ వాక్ చేయడం అంటే జస్ట్ నడవడం కాదు. నువ్వు వాక్ చేస్తున్నప్పుడు చేతు పాల్సి వస్తుంది, మనుషులతో మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసినప్పుడే ఒక నిజంగా నాయకుడు అంటూ బయటకు రాగలుగుతాడు. మీరు చూసినట్టయితే ఏ పార్టీ అనేది కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. తర్వాత వైఎస్ శర్మ గారు పాదయాత్ర చేశారు, ఆమె తెలంగాణలో సక్సెస్ అయింది, కాంగ్రెస్ లో విలీనం అయింది, మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది, అక్కడ ప్రెసిడెంట్ అయింది. అదే రకంగా మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఈ రకంగా పాదయాత్ర అనేది మనకెంతో అవగాహన కల్పిస్తుంది. ఇవన్నిటికంటే ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కంటే ముందు వేరు, తర్వాత వేరు, చాలా తేడా వచ్చు పార్టీ వైజ్ గా. అంటే ఆ పాదయాత్ర ఇట్స్ కమిట్మెంట్. అంటే పాదయాత్ర చేసినప్పుడు ఏమైతే అంటే నువ్వు ఒక గల్లీ ఒక ఊరో కాదు, కొన్ని ఊర్లు 100 ఊర్లు తిరగాల్సి వస్తుంది. సో నీకు పల్స్ అర్థమవుతుంది, పబ్లిక్ లో ఉన్న సమస్యలు అర్థమవుతాయి, నీకు మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రోజు మాట్లాడుతున్న విధానం పాదయాత్ర చేసిన మాట్లాడే విధానం చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు 100%. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా త్వరలో నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. సో మరి రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్, ఈవెన్ లోకేష్ కూడా ఒకప్పుడు లోకేష్ చూసుకుంటే ఇప్పుడు లోకేష్ కి కూడా చాలా తేడా వచ్చింది. సో మరి కేటీఆర్ గారు ఆల్రెడీ వాక్ చాతుర్యం కలిగినటువంటి నాయకుడు, పాదయాత్రతోటి బీఆర్ఎస్ పార్టీ ఏదో లేస్తుందా అని చెప్పేసి అనుకోవచ్చా? మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక్క పాదయాత్రతోటి అధికారంకి వస్తుందంటే కుదరదు. అధికారం రావడానికి ఇది ఒక భాగం, అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక భాగం. అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఒక మైండ్ సెట్, ఒక నాయకుడు నేను పాదయాత్ర చేస్తున్నా, నేను గెలుస్తా, ముఖ్యమంత్రి అయితే కుదరదు. నా పాదయాత్ర ప్రజల సమస్యల కోసం అనేది మైండ్కి ఎక్కించుకోవాలి ఫస్ట్. అంటే నువ్వు ఓన్లీ ప్రజల సమస్యలు తీర్చడానికి ఫీల్డ్కి వెళ్తేనే తప్ప ఆ రిజల్ట్ వస్తుంది, అవుట్పుట్. నువ్వు ఒకవేళ స్టార్టింగ్ నేను ముఖ్యమంత్రి రావడానికి పాదయాత్ర చేస్తే కుదరదు. అర్థమైందా? సో దాంతోపాటు ఏమైందంటే పాదయాత్ర అంటే చాలా కమిట్మెంట్ కావాలి. అంటే అందరు ఏమనుకుంటారు అంటే సరే డబ్బులు ఉన్నాయి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు అంటే కుదరదు. ఫస్ట్ చేసే వ్యక్తి అంత కమిట్మెంట్ ఉండగలుగుతారు లేదా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటే కాళ్ళకి పొక్కులు వస్తాయి. అంటే ఒక్కరోజుతో పోయేది కాదు ఈ గేమ్, ఎవ్రీడే నడవాలి. మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే షెడ్యూల్, మార్నింగ్ 6 o'clock లేసి నువ్వు పర్సనల్ ఎక్సర్సైజ్ చేసుకొని 8-8:30కి పబ్లిక్ వస్తారు ఆల్రెడీ క్యాంప్ దగ్గరికి. క్యాంప్ దగ్గరికి వచ్చినప్పుడు అందరితో మాట్లాడాలా, అందరితో మాట్లాడి నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ ఉంటుంది, వర్షం ఉంటుంది, ఎండ్ ఉందని చెప్పి ఆగలేవు, వర్షం ఉందని చెప్పి ఆగలేవు, పోతూనే ఉండాలి. స్టార్ట్ చేసినావు, పాదయాత్ర స్టార్ట్ చేసినావు, అందరూ కలుస్తూ పోతూ ఉంటావు, మధ్యాహ్నం అవుతుంది, బ్రేక్ తీసుకుంటావు, మళ్ళీ స్టార్ట్ చేస్తావు, మళ్ళీ నడుస్తావు. అంటే నడవడం అనేది అది ఒక శ్రమ, కమిట్మెంట్. అంటే అది ఓన్లీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చేస్తే మాత్రం గ్యారెంటీ సక్సెస్ అవుతుంది. మనం కేటీఆర్ సౌతరా కారాలు మనం చెప్పలేం, కానీ ఎవరైనా సరే అంటే అంత సంకల్ప బలం ఉండి నేను అంత కమిట్మెంట్ తిరిగి ప్రజలతో మమేకం అవుతా. ఇప్పుడు మీరు చూడండి బట్టి గారు కూడా ఆ ఏజ్ లో కూడా అంత కమిట్మెంట్ చేశారు. అంటే పాదయాత్ర చేయడం అనేది ఒక సంకల్పం, పాదయాత్ర చేయడం అనేది ఒక కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ వ్యక్తి మాత్రం చేయగలుగుతారు. సార్ మీరు స్టాటిస్టిక్స్ గా అంటే సర్వేలు చేయడం కావచ్చు, తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మారినాయి సార్. సో మీరు అట్లాంటివి కూడా చేశారా సార్? లేదు, మన ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిట్ పోల్స్ అయినా ఇవన్నీ సర్వేలు కూడా ఎవరు కూడా నిజంగా కమిట్మెంట్ ఉన్న కంపెనీస్ ఏవి కూడా వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేస్తారు. సో ఫీల్డ్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అదే చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పార్టీ ఉంది అనుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా టీడీపీ ఏదైనా పార్టీ, ఒక పార్టీ ఉంది అనుకోండి, మనం ఎంతసేపు మనం ఏం చేస్తారంటే ఫోన్ చేసి అలా కార్యకర్తకు ఫోన్ చేసి అడుగుతారు, మనం ఎట్లుంది కాన్స్టిట్యూన్సీ అంటారు. కార్యకర్త ఏమంటారు? బాగుందన్న